వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. ఇవాళ మన గెస్ట్ ఫర్ ద డే ఇస్ మనీషా పండ, నా మాస్టర్ షెఫ్ ఫెలో కంటెస్టెంట్. మీకు తెలియదు ఏంటంటే మేము ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నాం అనమాట. వి షేర్డ్ అ రూమ్ డ్యూరింగ్ మాస్టర్ షెఫ్ టైంలో మేము రూమ్ షేర్ చేసుకున్నాం. సో బేసిక్గా రూమ్మేట్స్ కుకింగ్ టుగెదర్ ఫర్ ఫస్ట్ టైం. సో ఈ అమ్మాయి బేసిక్గా ఒరియా అమ్మాయి అండి. మన అమ్మాయి తెలుగుగా మాట్లాడుతుందని మన అమ్మాయి అనుకోకండి, ఒరియా అమ్మాయి. సో ఒరియా అమ్మాయి తప్పకుండా ఒరియా డిష్ చేయాలి అనేది నా పాయింట్. కరెక్టే. సో మనం ఇప్పుడు అందరూ చీజ్ కేక్ అని ఏంటేంటో పోసి ఆ చీజ్ కేక్లు చేసుకుంటున్నాం. నేను కూడా చేస్తాను అనుకోండి. కాకపోతే మనకి ఇండియాలో ఒరిజినల్ చీజ్ కేక్ ఉందన్నమాట. సో అది ఒరియన్ ఏమంటారు దాన్ని? చెన్నాపొడ. ఈ పేరు కూడా గుర్తుంచవద్దండి నాకు చాలాసార్లు. సో చెన్నాపొడని మనకి మనీషా వాళ్ళు ఎలా చేసుకోవాలో చూపిస్తుంది. అంటే దీనికి ఏమన్నా స్పెషల్ ఎక్విప్మెంట్లు అవి కావాలా? చాలా ఈజీ డిష్. ఓన్లీ కొంచెం టెంపరేచర్ని ఇంగ్రీడియంట్స్ అసలు 4 ఇంగ్రీడియంట్స్. వాట్ ఆర్ దోస్ 4? మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్క్, తర్వాత షుగర్, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్, ఇంకా ఇలాచి, అంతే. దానికన్నా ఎక్కువ రవ్వ ఏదో వేస్తాను అన్నట్టున్నా. రవ్వ అది బేస్డ్ ఆన్ ఎంత అది బైండింగ్ కోసం. ఇంత సింపుల్ అండి, ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కుక్కర్లో వండుతున్నాం. కుక్కర్లో ఇది యాక్చువల్లీ బట్టీలో చేస్తారు, లేకపోతే ఓవెన్లో చేస్తారు, కానీ మేము ఈరోజు కుక్కర్లో చేద్దాం. సో ఈజీగా మీరు ఇంట్లో చేసుకోగలిగే స్వీటు. పాల ఖర్చు ఒక్కదాంతోనే, మిగతా ఏమీ ఖర్చు ఉండదు దీంట్లో. అంటే ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని ఈజీగా కాదు, ఇది చాలా టెక్నికల్ డిష్ అసలు. అవునా? చాలా టెంపరేచర్, చాలా టైం చూడాలి. ఇది మాడిపోతుంది. చిన్న పొడ అంటే బర్న్ట్రే, కానీ చూడాలి దాని టెంపరేచర్ అండ్ టెక్నిక్ కావాలి. సో అది మీకు చాలా ఇవాళ అయితే నేర్పించే, నేను కూడా నేర్చుకుంటాను. నేను ఎప్పుడు చేయలేదండి ఇది ఇంతకుముందు. అందరికీ నేర్పిస్తాను. ఈజీ అండ్ టెక్నికల్ కూడా చూపిస్తాను ఎలా చేయాలో. ఓకే, షూర్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే. సో మనీషా, ఫస్ట్ స్టెప్ ఏంటి? సో ఫస్ట్ మేజర్ స్టెప్ వచ్చేసి మిల్క్ని కర్డల్ చేయడం. ఓకే, వెళ్ళి పాలేర కొట్టుకుందాం. సో దీనికంటే మేము యూస్ చేస్తున్నాం 2 liters ఆఫ్ మిల్క్. ఫుల్ ఫ్యాట్ మిల్క్. ఇది యాక్చువల్గా డైరెక్ట్ డైరీ నుంచి తెస్తే ఇంకా బాగుంటుంది. ఓకే. సో ఈ 2 liters మిల్క్ ఇక్కడ పెట్టావు కదా, నెక్స్ట్ మనం దీన్ని ఏం చేస్తాం? నెక్స్ట్ దీన్ని కర్డల్ చేద్దాం అంటే ఇరగొట్టాలి. ఓకే. సో ఇదే బ్యూటీ ఈ రెసిపీకి. ఏం చేయడం అవసరం లేదు, ఓన్లీ టెంపరేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే. సో దీంట్లో 2 లెమన్ స్క్వీజ్ అయ్యి జ్యూస్ వేద్దాం. 2 నిమ్మకాయల జ్యూస్ ఉంది, తను పాలు ఇరగొట్టడానికి అందులో పోస్తుంది. ఇలా స్లోగా షేక్ చేస్తూ అది కర్డల్ అయిపోద్ది. సో ఇలాంటి కర్డల్ అయిపోద్ది. అవును, భలే కర్డల్ అయిపోయింది చక్కగా. దీన్ని ఇప్పుడు సపరేట్ చేసేద్దాం. ఓకే. సో ఇలా కేర్ఫుల్గా స్ట్రెయిన్ చేసేద్దాం. దాన్నే చెనా అంటారు ఇప్పుడు. ఇదే దట్ ఈస్ చెనా కదా. ఈ పనీర్ని మేము పనీర్ అని అంటాం, ఒడియాలో చెన్నా అంటారు. ఓకే. దీన్ని మంచిగా స్క్వీజ్ చేసి వాటర్ స్ట్రెయిన్ చేసేయాలి. ఇది స్ట్రెయినర్లో చేయొచ్చు, లేకపోతే మస్లిన్ క్లాత్ ఉంటే దాంట్లో బాగా స్క్వీజ్ అవుద్ది. సో అంటే ఇలాగా ఫుల్ స్ట్రెయిన్ అయిపోవాలి. ఓకే. సో ఇప్పుడు దీన్ని కొంచెం నీట్ చేయాలి అండ్ అన్నీ షుగర్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వేద్దాం. ఇది ఎక్కువ స్క్వీజ్ చేయలాగా నీట్ చేయకూడదు. ఓకే. జస్ట్ ఒక చిన్న డవ్ లాగా చేయాలన్నమాట. ఓకే. అంటే మరి రసగుల్లా అట్లా చేయకూడదు. అలా చేయకూడదు. ఇలా కొంచెం గ్రేనీగా ఉంచుకోవాలి. ఓకే. ఒక 1-2 minutes నీట్ చేయాలి. సో ఈ డౌకి ఒక 1.5 cup షుగర్. డైరెక్ట్ క్రిస్టల్ షుగర్ వేయొచ్చు, లేకపోతే పౌడర్ షుగర్ కూడా వేయొచ్చు. ఓకే. ఎలాగో కరుగుతుంది కదా, వేడికి బాగా కరుగుతుందేమో. అంటే నీ లెక్క ఏంటి, క్రిస్టల్ షుగర్ బెటరా పౌడర్ షుగర్ బెటరా? ఈ డిష్ అయితే ఫుల్ దేశీ డిష్, సో అందుకనే క్రిస్టల్ షుగర్.
కానీ నీట్ చేయడం కొంచెం ఈజీగా చేయాలనుకున్న వాళ్ళు కొద్దిగా పౌడర్ చేస్తే ఈజీగా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే క్రిస్టల్ ఉంటే కొంచెం ఎక్కువసేపు నీట్ చేయాలి. అవును. మీరు ఈ 1/2 కప్ టు 1.5 కప్ వేరీ అవ్వచ్చు బేస్డ్ ఆన్ మీ టేస్ట్, ఇది ఎంత కావాలో షుగర్. ఈ చెన్న ఇప్పుడే ఫ్రెష్ ఉందని మీరు టేస్ట్ చేస్తూ కూడా చూసేయచ్చు. అవునా, ఏదో ఒకసారి కొద్దిగా పెట్టు చూద్దాం. బాగుంది. ఇది నేను చిన్నప్పుడు అయితే ఉట్టిదే ఇలాగే తినేసేదాన్ని. షుగర్ బాగా మెల్ట్ అయిపోయింది. ఫుల్ షుగర్ మెల్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కొంచెం బైండింగ్ ఏజెంట్ లాగా సూజీ రవ్వ వేద్దాం. అంటే ఉప్మా రవ్వ. ఉప్మా రవ్వ. ఓకే, ఇది ఒక 1/2 కప్. 1/2 కప్లో హాఫ్ అంటే 1/2 కప్లో చూసి వేయాలి. చూసేసుకోవాలా? ఓకే. యాక్చువల్లీ ఇది చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు. ఇది కొంచెం బైండింగ్గా ఈజీ అవుతుంది. ఓకే, ఉడకడానికి ఈజీ అవుతుంది. బాగా స్వెల్ అవుతుంది, బాగా క్రీమీగా అవుతుంది. ఓకే. ఇది కొంచెం రఫ్లీ మిక్స్ చేసి మన ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్ వేసేస్తే, ఇది బాదం, కాజు, ఇవేంటి మన పంకిన్ సీడ్స్. ఓహో, ఇవి కూడా వేస్తారా కొద్దిగా? ఓకే, వెరీ నైస్. యాక్చువల్లీ అయితే వేయరు, కానీ ఇప్పుడు మోడర్న్గా చిన్నప్పుడు ఇలా కూడా సర్వ్ చేస్తారు. ఓకే, అంటే ఇది రిచ్గా చేయడానికి వేస్తున్నాం. అంటే మన దగ్గర ఏదైనా వేసుకోవచ్చు, లేకపోయినా కూడా పర్వాలేదు. కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేస్తాం ఇందులో. షుగర్ అండ్ ఇలాచీ చాలా చాలా మంచి కాంబినేషన్. ఆ షుగర్ స్వీట్నెస్ ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇలాచీ కూడా దీంట్లో వేద్దాం. అండ్ కొంచెం వేయి వాటర్ ఉంది కదా, మనం నీళ్ళు సపరేట్ చేసిన నీళ్ళు కొద్దిగా వేద్దామా? కొద్దిగా వేద్దాం. ఆ రవ్వ ఉంది కదా, కొంచెం స్వెల్ అవుద్ది. రవ్వ పీల్చుకోవడానికి నీళ్ళు ఉంటాయి కదా, అందుకని దానికోసం. ఇదిగోండి, చాలా మంచిగా డౌ ప్రిపేర్ అయిపోతుంది. అన్ని దగ్గరికి తీసుకొచ్చి ఈ డిష్ ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ ఆంటీ. ఓన్లీ టెక్నిక్ ఎక్కువ, టైం ఉండాలి. మెల్లగా చేసుకోవాలి. పాత పద్ధతిలో ఈ చేసుకునే స్వీట్ ఓపిక్గా. ఇది అంటే చాలా రిచ్ ఫ్యామిలీస్కి సర్వ్ చేస్తారు ఇది, ఎందుకంటే చాలా టైం పడుతుంది. బోళ్ళని పాలు కూడా పడుతుంది. అన్ని రిచ్ ఇంగ్రీడియంట్స్ కదా, ఆ తర్వాత పాలు కూడా మాడంటుతున్నాయి కదా, పాలు ఖరీదు కూడా మాడంటుతాను కదా. సో ఇది ఏమైనా సపరేట్గా అంటే స్పెషల్గా డిష్ చేయాలంటే ఈ డిష్. ఓకే, పండుగలకి వాటికి చేసుకుంటుంటారా? ఇది చాలా ఫేమస్. ఇది ఒడిస్సాలో అయితే హైవే అంతా దొరుకుతుంది. ఒక విలేజ్ ఉంది, అది ఫేమస్ చెన్నపోడా కోసం. ఓకే, హైవే దారంతా అమ్ముతూ ఉంటారు ఇచ్చేసి. ఓకే, అక్కడే ఇన్వెంట్ అయింది యాక్చువల్లీ. సో ఇది ఇప్పుడు అయిపోయింది, కొంచెం రెస్ట్ చేయడానికి పెట్టేద్దాం. ఒక 10 to 15 minutes. సో రెస్టింగ్ టైం అయిపోయింది. చాలా బ్యూటిఫుల్గా స్వెల్ అయింది, ఇలా బ్యాటర్ లాగా ఫామ్ అవుద్ది. నేను కొంచెం గీ పెట్టి ఉన్నా దీనికి. సో ఒక చిన్న మిక్స్ చేసి ఇట్స్ రెడీ టు గో టు ద టిన్. సో ఈ టిన్కి కొంచెం నెయ్యి రాస్తున్నా బాగా దానికి. ఇది యాక్చువల్లీ లీవ్స్తో చేస్తారు, కానీ మనం మోడర్న్ టెక్నిక్స్ వాడి బటర్ పేపర్తో చేస్తున్నాం. ఏమైనా స్పెషల్ లీఫా అంటే మన ఇదేనా, అరిటాక కాదు, అక్కడ సాల్ లీవ్స్ అని దొరుకుతాయి. ఓకే, ఇది మనం భోజనం థాలీలు ఇస్తుంటాం కదా, సాల్ లీవ్స్ అని దొరుకుతాయి. అరిటాక్ చేసే లీవ్స్, ఇస్తరాకులు చేసే ఆ లీవ్స్తో పెడతారు. ఎందుకంటే షుగర్ అంతా కిందకెళ్ళి అదే క్యారమలైజ్ అవుద్ది. ఓకే, సో అది అంటుకుపోకుండా సో బాగా బటర్ చేసి దాంట్లో షిఫ్ట్ చేయాలి.
చూడడానికి కలకండ్ లాగా ఉంది కదా. టెక్స్చర్ కూడా సిమిలర్గా ఉంటుంది కానీ ఇంకా క్రీమీగా ఉంటుంది. ఓకే, సో ఇది ఫింగర్స్తో కొంచెం లూజ్గా ట్యాప్ చేయాలి అండ్ ఇలా కొంచెం ఎయిర్ గ్యాప్స్ ఫిల్ చేస్తూ. ఇది ఒక పాత కుక్కర్లోనండి కొద్దిగా గల్లుప్పు ఉంది కదా, గల్లుప్పు వేసి మనం కేక్ వండుకోవడానికి చేస్తాం కదా, అలాగే చేసి పెట్టాం. దీంట్లో ఇది కుదురు పెడుతుంది అన్నమాట. ఇలాంటి స్టాండ్ ఉండకపోయినా ఏంటి వరీ అవ్వకండి, ఒక చిన్న గిన్నె తీసుకొని దాన్ని ఉల్టా చేసి పెట్టేస్తే అయిపోద్ది. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అది ఓవరాల్గా హీట్ అవ్వాలి. ఒక ఇన్స్టెంట్ ఓవెన్ లాగా చేస్తున్నాం. అంటే ఇది ఇప్పుడు ప్రీహీట్ అయిపోయింది. ఓకే, సో ఇది లో ఫ్లేమ్లో 40 minutes ఏం డిస్టర్బ్ చేయకుండా కుక్ చేయాలా? కుక్ చేద్దాం. తర్వాత 40 minutes తర్వాత కొంచెం హై ఫ్లేమ్ చేసి అది అయ్యే వరకు, అంటే మోస్ట్లీ ఇది ఒక 50 minutes పడుతుంది, దానికన్నా ఎక్కువ టైం పడుతుంది. సో అంటే అయిపోయింది. చల్లబడిందా? యా, ఇది తీసిన తర్వాత ఒక 10 minutes రెస్ట్ చేయాలి. ఓకే, ఇది ఇలా సైడ్లో తీసేసి రెస్టింగ్ పెడదాం. లోపలికి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా పెట్టమా. ఆరిపోయినట్టుంది కదా, డీమోల్డ్ చేస్తున్నా. యా, కొంచెం వావ్, షుగర్ ఏమైనా ఉండదు. సో ఇదాంటి చిన్నప్పుడ బాగుందమ్మా. సో ఇదాంటి చిన్నప్పుడ. సో మన మాస్టర్ షెఫ్లో అలవాటు అయిపోయింది కదా, సో ఇప్పుడు ప్లేటింగ్ చేద్దాం. ఓకే నాన్న. సో ఆంటీ ఫర్ ద బిగ్ రివీల్. భలే ఉంది. బయట బ్రౌన్గా లోపల వైట్గా చక్కగా, అబ్బో మెత్తగా కూడా ఉంది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇట్ విల్ బి సాఫ్ట్. సో ఆంటీ యువర్ ఫేవరెట్ టైం, టేస్టింగ్ టైం కదా. చూడ్డానికి చాలా బాగుంది, మంచి ఇలాచి వాసన, అసలు చాలా బాగుంది. బా, ఏ కేక్ దీనికి సరిసెట్ రాదు. మీకు ఇంప్రెస్ చేయడానికి ఈరోజు గోల్ నాది. మై మామ్ విల్ బి ప్రౌడ్ కదా. మీ అమ్మమ్మ చేసే స్వీట్ నువ్వు చేసి పెట్టావంటే. సో మనం చెనపొడ టేస్ట్ చేసాం కదా, చెనపొడ చాలా బాగుండిందండి. మా వీడియో మీకు తప్పకుండా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మీకు మా వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే ఏదో మర్చిపోతున్నారు, బెల్ ఐకన్ కూడా డెఫినెట్గా మర్చిపోకండి. వారానికి 2 సార్లన్నా మీకు కనపడాలనుకుంటున్నాం, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం. ప్లీజ్ సపోర్ట్ us. Bye Bye. From Flavors of Anupama. Have a good day. Bye. Bye.